ఆప్కి అదాలత్లో రాణి ముఖర్జీ గారి మీదున్న ఆరోపణ ఈవిడ ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. రాణి అన్ని సినిమాల్లోనూ ఏడుస్తారు, ఏడిపిస్తారు. మీరు చెప్పింది నేను 100% ఒప్పుకుంటున్నాను. ఈ విషయం నిజమా కాదో చెప్పండి. మీ బ్రదర్ ఇంట్లో స్కూల్లో బాగా ఏడిపిస్తాడని విన్నాను. చాలా ఏడిపిస్తాడు, తర్వాత వెక్కిరిస్తాడు కూడా. నా 2 కళ్లల్లోనూ ఒక ట్యాప్ ఉంది. అది ఒక్క సెకండ్లో ఓపెన్ అవుతుంది, ఆ తర్వాత నీళ్లు కారుతాయి. నా ఇంట్లో నన్ను చాలా వెక్కిరిస్తారు చిన్నప్పటి నుంచే. నేను ఒక్క సెకండ్లో ఏడుస్తాను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా, ఈ టైంలో కూడా నేను ఏడవగలను, కానీ ఏడవను. ఖచ్చితంగా ఏడవను, ఎందుకంటే మీకు ఏడవడానికి అవకాశం లేనంతగా నేను ఇవాళ ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ రజత్ సార్. కానీ ఇది నిజమో కాదో చెప్పండి. మీకు ఫస్ట్ టైం స్క్రీన్ టెస్ట్ జరిగినప్పుడు మీరు ఏడిచారు, అవునా కదా? చాలా ఏడ్చాను. రాజాకి ఆయాకి భారత్ సినిమాలో ఆడిషన్ జరిగింది. తర్వాత వాళ్ళు నాకు శారీ ఇచ్చారు. ఆ తర్వాత ఒక పెద్ద పేపర్ ఇచ్చారు, చాలా పొడుగ్గా ఉంది. పెద్ద డైలాగ్ అది, అన్నీ కోటికి సంబంధించిన డైలాగ్స్ గా ఉన్నాయి. తర్వాత నా కంట్లో గ్లిసరిన్ పోసి ఏడవమన్నారు. తర్వాత నేనేం ఆలోచించానంటే వీళ్ళు ఎలాంటి సినిమా తీస్తున్నారని. అప్పుడు యాక్టింగ్ అంటే ఏమిటో నాకు అసలు అర్థం కాలేదు. అప్పుడు చాలా గ్లిసరిన్ వేశారు, నేను కళ్ళు తెరవలేకపోయాను. ఆ టైంలో నాకేమీ అర్థం కాలేదు. ఆ తర్వాత మా అమ్మ నేను హీరోయిన్ అవ్వాలని ఆశపడ్డారు. తర్వాత స్క్రీన్ టెస్ట్ తీసిన తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి ఆవిడ ఏమన్నారు అంటే, సార్ ప్లీజ్ నా కూతుర్ని యాక్సెప్ట్ చేయకండి, తనకు యాక్టింగే రావడం లేదని. తర్వాత మీ సినిమా ఫ్లాప్ అయిపోతుంది, తనకి యాక్టింగే అసలు రావడం లేదు అని. సో ఆ టైంలో నాకసలు ఏమీ తెలీదు, ఏ ఎక్స్పీరియన్సూ లేదు. ఐ వాస్ జస్ట్ ఐ థింక్ 15.5 or 16 years old. సో ఆ టైంలో కోర్ డైలాగ్ గ్లిసరిన్ కంట్లో వేసి ఏడమన్నారు. సో న్యాచురల్ యాక్టర్గా ఉండడం వల్ల నాకు ఏడుపు ఆటోమేటిక్గా వస్తుంది. నేను మీ నాన్నగారు రామ్ ముఖర్జీ గారి ఇంటర్వ్యూ ఒకటి చదివాను. ఆయన ఏమన్నారంటే మీ ఫస్ట్ సినిమా చూసినప్పుడు ఆయన బాగా ఏడ్చేశారట. అంటే ఆయన సినిమా చూస్తున్నప్పుడు ఆయన పక్కనున్న ముసలోడు ఈయన ఏడవటానికే ఈ సినిమాకి వచ్చారని కమెంట్ చేశారు. మీరు చెప్పింది కరెక్టే. మా నాన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, చూసిన వాళ్ళందరికీ చాలా తేడాగా అనిపించింది. ఆయన్నే ముసలతనని చెప్పుకున్నారు, బట్ యాక్చువల్లీ ఆయన చాలా హ్యాండ్సమ్. చూడ్డానికి ఆయన ముసలతన్లా ఉండరు. మాషా అల్లా, టుడే హీస్ 80 years old, బట్ హీస్ వెరీ వెరీ హ్యాండ్సమ్. యాక్చువల్లీ నాకేమనిపిస్తోందంటే, ఐ థింక్ అందరూ నాన్నలకి ఒక కూతురుంటే ప్రొటెక్ట్ చెయ్యాలనుకుంటారు, చాలా ప్రేమగా పెంచుతారు. తర్వాత ఆ టైంలోనే నాన్నకి సెకండ్ బైపాస్ ఆపరేషన్ జరిగింది. తర్వాత ఆయన ఇన్సిస్ట్ చేశారు, తనకు ఆపరేషన్ పూర్తయి బయటకొచ్చేటప్పుడు నేను ఇంటికి వెళ్లకుండా గేటీ గ్యాలక్సీకే వెళతాను, నీ ఫిలింనే ముందు చూస్తాను. అలాగే ఆయన వీల్చైర్లోనే సినిమా చూశారు. ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఫిలిమ్స్ అని చూసేటప్పుడు ఆయనకి ఒక చోట రేప్ జరుగుతుంది, ఇంకొక చోట చూసారంటే జస్టిస్ దొరికింది. చాలా డ్రామాటిక్ ఫిల్మ్ అది, డ్రామాటిక్ ఫిల్మ్. సో పబ్లిక్ క్లాప్స్ కొట్టడం మొదలు పెట్టారు. అందరికీ చాలా నచ్చింది. ఐ థింక్ హీ వాజ్ సో ప్రౌడ్. ఆయనకి చాలా సంతోషం అనిపించింది, నా చిన్న కూతురు ఇప్పుడు పెద్ద స్క్రీన్ లో ఉంది, అది నేను చూస్తున్నాను అని. తన కన్నీళ్ళు అసలు ఆగనే లేదు. సో ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, హీస్ గాట్ సో ఎమోషనల్ అని. ఇవాళ కూడా ఆయన చాలా ఎమోషనల్ అవుతారు. నేను డాన్స్ ఆడటం చూస్తే కూడా ఆయన ఏడవడం మొదలు పెడతారు. అయినప్పటికీ మీ కెరీర్లో మీరు ఏడవాలనే రాసిపెట్టుంది. ఫస్ట్ సినిమాలో మీరు బాగా ఏడిచారు. రెండో సినిమా గురించి షారూక్ ఖాన్ గారు ఏమన్నారంటే, కుచ్ కుచ్ హోతా సినిమాకి ఆయనే మిమ్మల్ని రికమెండ్ చేశారు. కానీ ఆ సినిమాలో ఫస్ట్ సీన్ చూసారంటే మీరు చనిపోయారు. చూసారంటే నా ఏడుపు, నా జీవితం ప్యారలల్ గా వెళ్తూ ఉన్నాయి. చిన్నప్పుడు ఓపెన్ అయిన నా ట్యాప్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఆ దేవుడికే తెలుసు. యాక్చువల్గా ఏడవడం చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఇలా ఏడవడం వల్ల ఏమవుతుందంటే మనసులో ఉన్న భారం అంతా తగ్గిపోతుంది. తర్వాత కళ్ళన్నీ బ్రైట్ గా అవుతాయి, ఫేస్ అంతా గ్లో అవుతుంది, బొగ్గలు ఎర్రబడతాయి, ముక్కు ఎర్రబడుతుంది. అందుకని నాకేమనిపిస్తుంది అంటే, ఏడవాలి కదా, అది మంచి విషయమే కదా. సరే సరే, ఏడవడం అనేది ఓకే, కానీ మిగతా అవును,
చోరీ చోరీ చుప్కే చుప్కే సినిమా మొత్తం మీరు ఏడుస్తూనే ఉన్నారు. అవునవును. అది చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఏడుస్తూనే ఉన్నారు. అది విషయం ఏమిటంటే మేము ఎప్పుడు యాక్టర్గా ఏం కోరుకుంటామంటే ఆడియన్స్ ని మూవ్ చేయించాలి. మేము ఏడ్చే సీన్స్ లో వాళ్ళు కూడా ఏడవాలి, నవ్వే సీన్స్ లో వాళ్ళు నవ్వాలి. తర్వాత చాలా మంది చెప్పారు, రాణి నువ్వు ఏడుస్తే చాలా బాగున్నావు అని. నాకు తెలియడం లేదు ఇది కాంప్లిమెంటా లేక చాలా బాగా ఏడుస్తున్నావు అంటారు. నేను థ్యాంక్ యూ అంటాను. అన్నిటికన్నా మీరు ఎక్కువగా ఏడ్చిన సినిమా బ్లాక్. అవును. అందులో మీరు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ. కానీ ఎందుకని అందరూ ప్రొడ్యూసర్లు డైరెక్టర్స్ మీకు ఏడ్చే సీన్లు మాత్రమే ఇస్తున్నారు? కొన్ని సినిమాల్లో చూసారంటే మీరు చనిపోయే రోల్, మరి కొన్ని సినిమాల్లో మీరు ఏడుస్తున్నట్టు ఏడిపించే రోల్. మీరు బానే ఉన్నారు కదా, మీలో ఏం వెతుకుతున్నారు వాళ్ళు? ఐ థింక్ వాళ్ళకి అలా అనిపిస్తుంది అనుకుంటా. నా మొహం అలాంటి మొహం అని. నన్ను చూస్తే వాళ్లకు జాలిగా ఉందనుకుంటాను. అంటే రాణి ఏడుస్తే మనకు కూడా ఏడుపొస్తుంది అని. కానీ పబ్లిక్ మీరు ఏడవాలని అనుకోవట్లేదే? అందుకే నేను అయ్యా చేస్తున్నాను. అందరూ నవ్వాలి అని. అందరూ అయ్యా అని చెప్పి నవ్వాలి. మీ అందరికీ అయ్యా. మీ లైఫ్ అయ్యా మూమెంట్ ఏంటి? అయ్యా మూమెంట్ ఈరోజే మీ అందరినీ కలవడం. అయ్యా వాట్ అన్ ఆడియన్స్. అయ్యా किती छान ऑडियन्स आहे.